హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో మీరు కార్స్ సంబంధించిన వాక్ అరౌండ్స్ కానీ లేకపోతే డ్రైవ్ రివ్యూస్ కానీ ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా. సో ఇలాంటి ఇష్యూ బేస్డ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలామంది అవైతే మిస్ చేస్తుంటారు అండ్ వ్యూవర్షిప్ కూడా వాటికి కొంచెం తక్కువగానే ఉంటుంది అనమాట. బట్ ఇలాంటివి మనకి చాలా ముఖ్యం. వాక్ అరౌండ్స్, డ్రైవ్ రివ్యూస్ మిగతా ఛానల్స్లో కూడా వస్తాయి. వాటిని మీరు కంపేర్ చేసుకోవచ్చు. బట్ ఇలాంటి వీడియోస్ మీకు ఏ ఛానల్లో కూడా పోస్ట్ చేయరు. సో కొత్త కారు కొనేవాళ్ళు కానీ ఆల్రెడీ కార్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఇలాంటి వీడియోస్లో చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ సుత్తి అయితే చెప్పను. ఈ రెండు ఇష్యూస్లో అసలు ఏం జరిగింది, కస్టమర్స్ ఎలా ప్రొసీడ్ అయ్యారు అండ్ కోర్టు ఏం తీర్పిచ్చింది, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇష్యూ వచ్చేప్పటికే మనకి టయోటా ఇన్నోవా హై క్రాస్ జరిగింది అనమాట. సో ఇది వచ్చేప్పటికే రాజస్థాన్ స్టేట్లో జరిగింది. ఒక కస్టమర్ రాజస్థాన్లో ఉండే ఒక టయోటా డీలర్షిప్లో టయోటా ఇన్నోవా హై క్రాస్ మనకి టాప్ వేరియంట్ ఉంటుంది కదా, ZX ఆప్షనల్, దాన్ని అయితే బుక్ చేశారు. మీకు ఆ టైంలో తెలిసే ఉంటుంది, టయోటా ఇన్నోవా హై క్రాస్ బుక్ చేసిన 6 నెలలకు కానీ 1 yearకి కానీ వచ్చేది కాదు. దాని డిమాండ్ అలా ఉండేదన్నమాట. సో మన కస్టమర్ కూడా ఈయన ఏంటంటే 2023లో బుక్ చేశారు. 2023లో బుక్ చేసిన తర్వాత ఈయనకి డెలివరీ అనేది 2024 మార్చ్ ఆ టైంలో జరిగింది. సో మీరు ఇక్కడ కూడా అదే చూడొచ్చు. 37 లక్షలు అయితే పే చేశారనమాట కారు కొనడానికైనా. దాని తర్వాత ఏమైంది, సో డెలివరీ టైం రోజు ఈయనకి ZX ఆప్షనల్ బదులు ZX వేరియంట్ని డెలివరీ చేశారు. సో ఆ డెలివరీ టైంలో ఆయన కూడా క్లియర్గా గమనించుకోలేదు అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ZXకి ZX ఆప్షన్కి మనకి పెద్ద తేడా అయితే ఉండదు, సేమ్ ఉంటాయి అనమాట. ఫీచర్లన్నీ మనకి పానరామిక్ సన్ రూఫ్ కానీ, నెక్స్ట్ వెంటిలేటెడ్ సీట్స్, JBL ఆడియో సిస్టమ్, ఇవన్నీ సేమ్ ఉంటాయి. దాని తర్వాత 360 కెమెరా కూడా మీకు సేమ్ ఉంటుంది అనమాట. ఓన్లీ ఒకే ఒక చేంజ్ ఏంటంటే ZX ఆప్షన్లో మనకి అడాస్ అనేది యాడ్ అవుతుంది. అదర్వైజ్ కార్ మీకు చూడడానికి సేమ్ టు సేమ్ ఉంటుంది అనమాట. ఆ కార్ కొన్న కస్టమర్కి అడాస్ గురించి పూర్తిగా క్లారిటీ అయితే లేదు. దానివల్ల ఆయన ఇదే కార్ అనుకున్నాడు. ఈవెన్ ఆయన కారు కొనేటప్పుడు కూడా బేసిక్ రీసెర్చ్ అయితే తెలియదు అనమాట. ఆయన కొనే వేరియంట్లో ఏ ఫీచర్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఆయన బేసిక్ రీసెర్చ్ కూడా చేయలేదు. దానివల్ల కార్ అయితే డెలివరీ తీసుకున్నాడు. దాని తర్వాత ఏమైంది, 2024లో కార్ పర్చేస్ చేశారు కదా, దాని తర్వాత ఎగ్జాక్ట్ 1 yearకి 2025 మార్చ్లో ఆ సేమ్ కార్ని ఈయన ముంబైలో సర్వీస్కి అయితే ఇచ్చారనమాట. సో ఆ సర్వీస్ సెంటర్లో వాళ్ళు ఇన్వాయిస్ జనరేట్ చేస్తారు కదా, ఆ ఇన్వాయిస్ జనరేట్ చేసినప్పుడు ZX వేరియంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇదేంటి నేను తీసుకుంది ZX ఆప్షనల్ వేరియంట్ కదా, బట్ ఇక్కడ ఏంటి ZX అని మెన్షన్ చేశారంటే వాళ్ళు అప్పుడు చెప్పారు ఆయనకి ఇది ZX ఆప్షనల్ కాదు, ZX వేరియంట్ అని చెప్పి. ఈయన ఇంకా ఎక్కడైతే ఆ కార్ని పర్చేస్ చేశారో రాజస్థాన్లో ఆ డీలర్షిప్ వాళ్ళని నిలదీస్తే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు. ఈయన ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యి కన్స్యూమర్ కోర్టు అయితే రీచ్ అయ్యారనమాట. 2025 ఏప్రిల్లోనే ఈయన కన్స్యూమర్ కోర్టులో కేసు అయితే రిజిస్టర్ చేశారు. దాని తర్వాత ఈ కేసు అయితే చాలా రోజులు రన్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఒక 1 year అయితే రన్ అయింది. సో 1 year రన్ అయిన తర్వాత ఈయనకి పాజిటివ్గానే తీర్పు వచ్చిందనమాట. సో ఇది ఖచ్చితంగా డీలర్షిప్ సైడ్ నుంచి తప్పే కాబట్టి సో కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఈయన దగ్గర ఉండే ZX వేరియంట్కి బదులుగా ZX ఆప్షనల్ వేరియంట్ని డెలివరీ చేయాలి. దాంతోపాటు ఈయనకి పెనాల్టీగా 6.14 లక్షలు ఖచ్చితంగా పే చేయాలని చెప్పి డీలర్షిప్కి అయితే కోర్టు ఆర్డర్ చేసిందనమాట. సో ఇది ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల, ప్లస్ చెప్పాలంటే డీలర్షిప్ది ఎక్కువ మిస్టేక్ ఉంది, బట్ ఆయనది కూడా మిస్టేక్ ఉంది. ఆయన లేజినెస్ ఆయనకి చెప్పాలంటే ఒక 6 లక్షలు సంపాదించి పెట్టింది అనమాట. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి ఫ్రెండ్స్, ఇంకొంతమందికి డౌట్ రావచ్చు, కార్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆయన చెక్ చేసుకోలేదా అని చెప్పి. ఈవెన్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా మీకు చెక్ చేస్తారు కదా, ZX ఆప్షనల్ వేరియంటా ZX వేరియంట్ అని చెప్పి. ఆల్రెడీ ఈ కార్ యూస్ చేసే వాళ్ళకి ఇది క్లియర్గా తెలిసి ఉంటుంది. ZX వేరియంట్కి ZX ఆప్షనల్ వేరియంట్కి మీకు రిజిస్ట్రేషన్ పేపర్స్లో ZX అనే వస్తుంది అనమాట. సో దానివల్ల ఆయనకి కూడా అక్కడ డౌట్ రాలేదు. సో అదనమాట. నెక్స్ట్ ఇష్యూలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇష్యూ వచ్చేప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఇది టాటా హ్యారియర్ కార్ అనమాట, 2022 వేరియంట్. సో ఈయన వచ్చినప్పటికే XZA ప్లస్ వేరియంట్ డార్క్ ఎడిషన్ పర్చేస్ చేశారు మే 2022లో. అది కూడా 21.4 లక్షలు, ఆల్మోస్ట్ టాప్ ఎండ్ అనమాట. సో వితిన్ 1000 kilometers ఆయనకి స్టీరింగ్లో వైబ్రేషన్ ఇష్యూలు ఇవన్నీ వస్తాయన్నమాట. స్టీరింగ్లో ఉండే మేజర్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా అండర్ వారంటీలోనే స్టార్టింగ్లోనే రీప్లేస్ చేయించారు. దాని తర్వాత 2023 ఆగస్టులో టైమింగ్ బెల్ట్ ఉంటుంది కదా మనకి, అది పాడైపోయింది. 2024 మార్చ్లో కూడా టైమింగ్ బెల్ట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది 26,000 kilometers తిరిగేటప్పటికే. సో రిపీటెడ్గా ఇలాంటి ఇష్యూలు వస్తున్నాయి. ఇవన్నీ సేఫ్టీ కన్సర్న్ కదా. సో మీరు హైవే మీద కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టైమింగ్ బెల్ట్ అనేది పాడైపోవడం, ఇలా వైబ్రేషన్స్ వస్తున్నప్పుడు కార్లో సేఫ్టీ ఇష్యూ కదా అది. సో ఇవన్నీ వెనక్కి సేఫ్టీ కన్సర్న్గా అనిపించాయి.
దాని తర్వాత ఏమైందంటే ఈయన బాగా విసిగిపోయాడు. 2024లో ఈయన కన్స్యూమర్ కోర్టుని అయితే ఆశ్రయించారనమాట. దాని తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే ఒక ఇండిపెండెంట్ ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ని ఆ కార్ని టెస్ట్ చేయడానికి అసైన్ చేశారనమాట. సో ఆయన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆయన క్లియర్గా చెప్పారు. ఇక్కడ ఏమైందంటే ఆ టైమింగ్ అసెంబ్లీ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. జనరల్గా మనకి టైమింగ్ బెల్ట్ అనేది 90,000 కిలోమీటర్స్ నుంచి 1,00,000 కిలోమీటర్స్ వరకు అయితే ఏమవుదు, బట్ ఇది డిఫెక్టివ్గా వచ్చింది మ్యానుఫ్యాక్చర్ నుంచి అని చెప్పి ఆయన కన్ఫర్మ్ చేశారు. సో ఇంకా తెలిసిందే కదా, కోర్టు అయితే వీళ్ళకి పెనాల్టీ వేసిందనమాట. సో కస్టమర్ దగ్గర మీరు ఎంతైతే కారు కొనేటప్పుడు పే చేయించుకున్నారో అంత అమౌంట్ని తిరిగి కస్టమర్కి పే చేయాలి. దాంతోపాటు కేసు ఎప్పటి నుంచి అయితే రిజిస్టర్ చేశారో ఆ టైం నుంచి 9% యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది కస్టమర్కి మీరు రీఫండ్ చేయాలి. ఇంకా దాంతోపాటు కాంపన్సేషన్గా 1 lakh అనేది కస్టమర్కి పే చేయాలని చెప్పారు. ఇంకా ఆయన లీగల్ ఖర్చుల కోసం 15,000 ఖర్చు చేశారంట. ఆ 15,000 కూడా రీఫండ్ చేయాలని చెప్పి కోర్టు అయితే తీర్పిచ్చింది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏ కార్ అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వేరియంట్ అనమాట, దాని గురించి కొంచెం బేసిక్ రీసెర్చ్ చేయండి. సో ఆ వేరియంట్లో ఏం ఫీచర్లు వస్తాయి, ఏమేమి చూసుకోవాలి, మనం ఇలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు కార్ డెలివరీ ఇచ్చేటప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్, దాని తర్వాత బుకింగ్ ఫామ్ 21 వీటిలో మీకు కార్ వేరియంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. ప్లస్ విన్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే క్లియర్గా మీరు ఏ వేరియంట్ పర్చేస్ చేస్తున్నారో అది క్లియర్గా చూపిస్తారు అనమాట. ఈరోజు మనకి చేతిలోనే అంతా కనిపించేస్తుంది, కానీ ఎందుకో కొంచెం మన లేజినెస్ వల్ల ఇవన్నీ చూసుకోలేకపోతున్నారు. సో ఇక్కడ పేపర్ వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా కూడా మన ఛానల్లో నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మన ఏ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి కార్ డెలివరీ ఎప్పుడు అనేది. సో ఆ వీడియో కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా కొత్త కార్ పర్చేస్ చేయాలని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి ఇష్యూ బేస్డ్ వీడియోస్ కోసం అండ్ అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.